ఈరోజు మనం ఫాస్ట్ సింపుల్ అంటే దీన్ని తెలుగులో భూతకాలం అంటారు. ఫాస్ట్ సింపుల్ను ఏ విధంగా సెంటెన్స్ ఫార్మేషన్ చేయాలో ఈరోజు తెలుసుకుందాం. ఫాస్ట్ సింపుల్ దీని యొక్క కీవర్డ్స్ ఒక ఎగ్జాంపుల్ ఒక 3 చూద్దాం. ఒకటి ఎస్టర్డే, ఇంకోటి లాంగ్ ఎగో, ఇంకోటి లాస్ట్ వీక్, లాస్ట్ మంత్, లాస్ట్ ఇయర్, ఎక్సెట్రా మనం చెప్పుకోవచ్చు. ఎగ్జాంపుల్ ఫాస్ట్ సింపుల్ అనేది గతంలో పూర్తయిన లేదా జరిగిన సంఘటన తెలియజేస్తుంది. దీని యొక్క స్ట్రక్చర్ విషయానికి వస్తే ఇంగ్లీష్లో సబ్జెక్ట్ అంటే తెలుగు, హిందీ, ఇంగ్లీష్ కాదు. ఐ వి యు దే ఈ షీట్ నా ఐ వి యు దే హీ షీ ఇట్ నా ఈ 8 సబ్జెక్టులకు V2 వస్తుంది. ప్రజెంట్ టెన్స్లో V1 వస్తుంది, పాస్ట్ టెన్స్లో V2 మాత్రమే వస్తుంది, ప్లస్ ఆబ్జెక్ట్ వస్తుంది. ఈ విధంగా సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్ తోటి మనం ఫాస్ట్ సింపుల్లో సెంటెన్స్ ఫార్మేషన్ చేయొచ్చు. ఇప్పుడు కొన్ని వర్బ్ టూలు నేర్చుకున్నాం. అందులో ఒక ఎగ్జాంపుల్ చూసుకుంటే ఒకటి కంప్లీట్ అనేదానికి వర్బ్ టు కంప్లీటెడ్. అదేవిధంగా వాచ్ అనేదానికి వాచ్డ్, రైట్కి రూట్, ఈట్కి ఏట్, అదేవిధంగా ప్లేకి ప్లేడ్, కుక్కు కుక్కడు, డ్రింక్కి డ్రాంక్. ఇక్కడ కొన్ని వర్బ్ టూ మనం రాసుకున్నాం. సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ టూ ప్లస్ ఆబ్జెక్ట్ తోటి ఇప్పుడు నేను కొన్ని తెలుగులో చెప్తే హర్షిత్ ఇంగ్లీష్లోకి ఫార్మేషన్ చేస్తాడు, చూద్దాం. నెంబర్ 1, నేను గత సంవత్సరం 2వ తరగతి పూర్తి చేశాను. మేము గత ఆదివారం కాంతారా మూవీ చూశాము. నీవు గత నెల ఒక ఉత్తరం రాశావు. వారు 1 గంట క్రితం భోజనం చేశారు. ఓకే, ఇప్పుడు అక్షర ఒక 3 ఉదాహరణలు ఇస్తుంది. ఒకటి, అతడు నిన్న క్రికెట్ ఆడాడు. He played cricket yesterday. ఓకే, ఆమె గంట క్రితం అన్నం వండింది. She cooked rice 1 hour ago. బన్నీ పాలు త్రాగాడు. Bunny drank milk. ఓకే, థ్యాంక్ యూ. ఈ విధంగా మనం ఫాస్ట్ సింపుల్ను సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ టూ ప్లస్ ఆబ్జెక్ట్ సింపుల్ అంతే. ఈ విధంగా మనం ఫార్మేషన్ చేయొచ్చు.